పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది? కీలకమైన ఆ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య పొసగడం లేదా? అసలు టీడీపీ జనసేన నేతల మధ్య అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఏని టీడీపీ నాయకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇరు పార్టీల నేతల మధ్య అంత గ్యాప్ రావడానికి కారణాలేంటి? పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో పదే పదే అదే టాపిక్ ఎందుకు ఫోకస్ అవుతోంది? పిఠాపురంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికీ వర్మనే ఎమ్మెల్యేలా ఫీలవుతూ ఆయన చుట్టే తిరుగుతున్నారు. తమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మర్చిపోవద్దని జన సైనికులు పదే పదే తెలుగు తమ్ముళ్లకు గుర్తు చేస్తుండటమే వివాదాలకు కారణమవుతుందట. పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండడంతో నియోజకవర్గంలో వర్మ చక్రం తిప్పాలని చూస్తున్నారని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా పిఠాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రతి విషయంలోనూ ఆయనకే తొలి ప్రయారిటీ ఉంటుందని జన సైనికులు చెప్పుకోవాల్సొస్తుందట. జన సైనికుల ప్రచారాన్ని సెగ్మెంట్లో తెలుగు తమ్ముళ్లు సహించలేకపోతున్నారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా పవన్ కళ్యాణ్ తో పాటు వర్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోంది. ఆ సంగతి ఇలా ఉంటే కాకినాడ జనసేన ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కొత్త పీఏగా వచ్చిన వి రామరెడ్డి చక్రి నియామకంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరాంరెడ్డి చక్రి గతంలో వైసీపీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పీఏగా వ్యవహరించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు మాట్లాడిన, ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంలో దొరబాబు పీఏ చక్రి ప్రధాన పాత్ర పోషించారని తెలుగు తమ్ముళ్ల వాదన. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అతన్ని పీఏగా పెట్టుకోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఉదయ్ పీఏ వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి కావాలని టీడీపీ నేతలు కార్నర్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. జనసేనలోకి వచ్చిన వైసీపీ నేతలను ఉదయ్ పీఏ చక్రి ఎంకరేజ్ చేస్తూ టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న పెండెం దొరబాబుకు అతను స్వామి భక్తి చూపిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా కొనసాగటానికి పెండెం దొరబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే వైసీపీ నుంచి అనేక మంది నాయకులను జనసేనలో ఒక్కొక్కరిగా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. జనసేనలోకి వచ్చిన వైసీపీ నేతలు డైరెక్ట్ గా వర్మను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఏ జనసేన వర్మ మధ్య గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కూటమి బంధం ముందుకు సాగాలి అంటే వర్మకు ప్రియారిటీ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు హంగామా మొదలుపెట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతల వాదనలు అలా ఉంటే జన సైనికులు మాత్రం తప్పంతా టీడీపీ నేతలదే అని విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే చిన్న చిన్న విషయాలను కావాలని ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న టాక్ జనసేన నుంచి వినిపిస్తోంది. వర్మ మాజీ ఎమ్మెల్యే మాత్రమే, పవన్ కళ్యాణ్ తరువాతే వర్మ తప్ప పవన్ కళ్యాణ్ కంటే ముందు వర్మ కాదు అని వాదిస్తున్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సమావేశాల్లో కావాలనే వర్మ సీన్ క్రియేట్ చేశారని జన సైనికులు అంటున్నారు. పదే పదే పిఠాపురంలో రగడ చేయటం ద్వారా వర్మ అధిష్టానం దృష్టి పడాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి విభేదాలను సృష్టించి ఆయనే సర్ది చెప్పినట్లుగా కలరింగ్ ఇస్తున్నారని నియోజకవర్గంలో జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం హైకమాండ్ గుర్తింపు కోసమే వర్మ ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వర్మకు పదవులు కావాలంటే తమ అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన సఖ్యతగా ఉండాలని, ఆ విషయాన్ని వర్మ విస్మరిస్తున్నారన్నది జన సైనికుల వాదన. మొత్తం మీద పిఠాపురంలో రెండు పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు మాత్రం అటు తెలుగుదేశం హైకమాండ్ కానీ జనసేన పెద్దలు కానీ చేపట్టకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలు స్పందిస్తే తప్ప పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అనే బ్లాక్ మార్క్ పోయేలా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
For more videos like this, subscribe Big TV channel.